start focusing on yourself, you will grow. If you start focusing on useless things will grow. నీ మీద నువ్వు ఫోకస్ చేస్తే నువ్వు పైకి వస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. పనికిరాని విషయాల మీద ఫోకస్ చేస్తే మన బ్రెయిన్లో మనం కాకుండా అవి మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ప్రతి మనిషి ఒక చాయిస్ ఉంటుంది. ప్రతి మనిషిలో కొన్ని అంశాలు మైండ్లో దొర్లుతూ ఉంటాయి. ఏది అవసరం, ఏది అనవసరం అని తెలుసుకుని విచక్షణతో ఉంటే ఆ విచక్షణే మనల్ని గెలిపిస్తుంది. చాలా సందర్భాల్లో మన మనసులో రకరకాల షిట్ అంతా డెవలప్ అవుతుంటుంది. అంటే పనికి మాలిన విషయాలన్నీ. ఎలాంటివంటే అసలు మన వల్ల అవుతుందా, అందరూ ఏమనుకుంటారో, మనం ఇలా చేయొచ్చా, అలా ఏం కాదు. మన మనసుకి ఏదనిపిస్తే అదే చేయాలి. మన మనసుకి మనం ఎంత శక్తివంతులం అని అర్థమైతే మనం అంతే శక్తివంతులం అవుతాం. మనం స్ట్రెచ్ చేసుకునే విధానం మన చేతుల్లోనే ఉంది. మనం దాన్ని లిమిట్ చేస్తే అక్కడే ఉండిపోతాం. మనం ఎక్స్టెన్సివ్గా స్ట్రెస్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి మనిషి పొద్దున్న లేవగానే ఒక మాట అనుకోవాలి, ఈరోజు నాదే, ఈరోజు నేను 100% నాకున్న సమయం అంతా నా డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి. ప్రతిరోజు సాయంత్రానికి మనం ఏం చేసామనేది కొలుసుకుంటే, అంటే ఒక యాడ్ స్టిక్లా తీసుకుంటే, దాన్నే ఒక ప్రామాణికంగా తీసుకుంటే మనం మన కోసం ఏం చేసాం, మన డెవలప్మెంట్ కోసం ఏం చేసాం, మనం అనుకున్న దానికోసం ఏం చేసాం అంతవరకు ఆలోచించాలి. బియాండ్ దట్ ఇతర విషయాలు, పనికిమాలిన విషయాలు బ్రెయిన్లో పెట్టేసుకుని ఆ షిట్ని మన బ్రెయిన్లో డెవలప్ చేసుకుంటే మన లైఫ్ అంతా కూడా అదంతా పెరిగిపోద్ది అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. కేవలం నీ మీద, నీ పనుల మీద, నువ్వు సాధించాలనుకున్న వాటి మీద ఫోకస్ చేయి. మిగతా ఏ విషయాలు పట్టించుకోవద్దు. నీ అభివృద్ధి అంతా అక్కడే ఉంది. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల అంతా నీదే. దేవుడు లేదా డెస్టినీ మనకిచ్చిన వరం అది. దాన్ని ఎంత ప్రాపర్గా యూజ్ చేసుకున్నాం అనేది మన చేతిలో ఉంటుంది. మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా ఎవరినో నిందిస్తే అది ఎవరు తప్పు అవుతుంది? ప్రతి మనిషికి, అంటే విన్నరు, లూజర్, ప్రపంచంలో ప్రతి మనిషికి రోజుకి 24 గంటల సమయం ఉంటుంది. దానిలో ఆ సమయాన్ని వాడుకునే శక్తి తన చేతిలోనే ఉంటుంది. అంతా వదిలేసుకుని, అంతా పాడు చేసుకుని తర్వాత దిగాలు పడితే లాభం ఉండదు.